హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు అది రావడానికి రీజన్ ఏంటి అనే విషయాలు మనకు తెలియడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి సార్, అసలు అది రావడానికి గల కారణాలు ఏంటి? సో ఎండోమెట్రియోసిస్ అనేది మనకు చాలా కామన్గా చూస్తుంటే అంత కామన్ కాదు, ఓకే, బాగానే వస్తుంటుంది. సో మామూలుగా మనకు యూట్రస్ ఉంటుంది కదా, గర్భసంచి ఉంటుంది కదా. ఓకే. గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయన్నమాట. సో లోపల లేయర్ని మనం ఎండోమెట్రీ అంటాం, మధ్యలో లేయర్ని మయోమెట్రియం అంటాం, అవుటర్ లేయర్ని పెరిమెట్రియం అంటాం. సో మామూలుగా ఈ ఎండోమెట్రియం అనేది మనకు మెన్స్ట్రల్ సైకిల్ అప్పుడు అది షెడ్ అయిపోయి వజానాల నుంచి బయటకు వస్తుంటుంది అనమాట. ఓకే. సో ఇది మామూలుగా ఎక్కడ పెరగాలి? యూట్రైన్ క్యావిటీలోనే పెరగాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని కండిషన్స్ వల్ల అది యూట్రస్ నుంచి బయటికి వచ్చి సో అబ్డామిన్లో ఎక్కడన్నా పెరగచ్చు, లేకపోతే కడుపులో పెరగచ్చు, లేకపోతే అది ఒక్కొక్కసారి బ్రెయిన్కి వెళ్ళచ్చు, బాడీలో ఏ పార్ట్ కన్నా వెళ్ళచ్చు అనమాట. మన బాడీలో ఎఫెక్ట్ కాని పార్ట్ అంటే స్ప్లీన్ తప్ప ఇంకా వేరే ఏ పార్ట్లో అయినా కూడా మనము ఈ ఎండోమెట్రైటిస్ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే బాడీలో యూట్రస్లో ఉండాల్సిన మెన్స్ట్రల్ సైకిల్ వేరే పార్ట్స్లో కూడా జరుగుతుంది. సో దాన్ని ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట. ఓకే. సో రీజన్ ఏంటి సార్ అసలు? ఎండోమెట్రైటిస్కి మెయిన్గా రీజన్ ఏంటంటే మనము హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం. సో హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటే సో మనకు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ అని ఫీమేల్లో హార్మోన్స్ ఉంటాయి. సో మనకు ఈస్ట్రోజన్ ఎంత ఉండాలో అంతే ఉండాలి, ప్రొజెస్ట్రాన్ కూడా ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇది మళ్ళీ మెన్స్ట్రల్ సైకిల్ని బట్టి. సో మనం 28 డేస్ మెన్స్ట్రల్ సైకిల్ తీసుకున్నప్పుడు సర్టన్ డేస్లో ఎక్కువ ఉండాలి, సర్టన్ డేస్లో తక్కువ ఉండాలి. సో అలా ఇంబ్యాలెన్స్ అయినా లేకపోతే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం. కావాల్సిన దానికంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నా, లేకపోతే చాలా రోజులున్నా, సో నెంబర్ ఆఫ్ డేస్ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఆ పర్టికులర్ డేలో కానీ ఆ మధ్యలో కానీ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండవలసిన దానికంటే ఇది మెయిన్గా వస్తూ ఉంటుంది. సో దీనికి రీజన్స్ ఏంటంటే నెంబర్ 1 ఒబేసిటీ వల్ల మనకు ఈస్ట్రోజన్ అనేది పెరుగుతుంది. సో మనకు స్కిన్లో ఎప్పుడైతే ఫ్యాట్ ఉంటుందో అక్కడ అరోమటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈస్ట్రోజన్ని పెంచుతుంది. సో ఆండ్రోజన్స్ అంతా ఈస్ట్రోజన్గా మార్చి హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వస్తుంది అనమాట. సో అది మెయిన్ రీజన్ ఒబేసిటీ. లేకపోతే కొంతమందిలో ఏంటంటే అర్లీ మెనార్కీ, అంటే త్వరగా పెద్ద మనుషులు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 13 to 14 ఇయర్స్ లోపల మెచ్యూర్ అయితే సో మనకేంటి ఆ ఈస్ట్రోజన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అదే 7 ఇయర్స్, 8 ఇయర్స్, 6 ఇయర్స్ ఆ టైంలో మెచ్యూర్ అయ్యాడు అనుకోండి. సో ఈ గ్యాప్లో ఏమంటే ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. సో అదొక రీజన్. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే మనకు మెనోపాజ్ అనేది 45 ఇయర్స్, 50 ఇయర్స్ ఆ ఏజ్లో రావాలి. కొంతమందికి 60 ఇయర్స్ వరకు పెరుగుతుంది. అక్కడ కూడా ఈస్ట్రోజన్ అనేది 10 ఇయర్స్ వాళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండడం లేకపోతే పెరగడం, సో ఇవన్నీ కామన్ రీజన్స్. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఈస్ట్రోజన్ అనేది, ఈ మెన్స్ట్రల్ బ్లడ్ అనేది వజైనాలో నుంచి బయటికి రావాలి. సో కొన్ని అబ్డామినాలిటీస్ వల్ల లేకపోతే రిట్రోగ్రేడ్ మెన్సెస్ అంటాం అనమాట. ఇది వజైనాలో నుంచి బయటికి పోకుండా వాళ్ళకి సర్విక్స్లో నుంచి యూట్రస్లోకి వచ్చి, యూట్రస్లో నుంచి మనం ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ అంటాం కదా, ఈ ఫెలోపియన్ ట్యూబ్యూల్స్లో నుంచి బయటికి వచ్చి సో ఓవరీస్, వాళ్ళ పెల్విక్ రీజన్, రీప్రొడక్టివ్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడ మొత్తం డిపాజిట్ అవుతాయి అనమాట. ఇవి డిపాజిట్ అయినప్పుడు కూడా వాళ్ళకు ఇది వస్తుంటుంది. అది కాజ్. నెక్స్ట్ కాజ్ ఏంటంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు క్యాన్సర్ అనేది ఎట్లా బ్లడ్లో నుంచి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుంది, అదేవిధంగా ఈ ఎండోమెట్రైటిస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్లో నుంచి కూడా వేరే వేరే ప్లేసెస్కి వెళ్తాయి. కొంతమందికి బ్రెయిన్కి వెళ్తుంది, కొంతమందికి కంట్లోకి వెళ్తుంది, కొంతమందికి లివర్లోకి వెళ్తుంది, కొంతమందికి ఓవరీస్లోకి వెళ్తుంది. అది ఒక స్టేట్ అనమాట. ఇంకో రీజన్ ఏంటంటే విమెన్లో ఏమవుతుంది, ఈ ఎండోమెట్రైటిస్ అనేది ఈవెన్ కొంచెం మెచ్యూర్ కానీ ఆడవాళ్ళల్లో కూడా చూస్తాం, అంటే చిన్నపిల్లల్లో కూడా చూస్తాం. దానికి ఏంటంటే టోటిపోటెన్సీ. సో మన బాడీలో ఉన్న సెల్స్ ఏ సెల్స్ కానీ అలా మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్ ఉందనుకోండి, అది స్కిన్ సెల్గానే ఉండదు, వేరే సెల్గా మారుతుంది. సో కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే సెల్స్ అనేవి అవి ఎండోమెట్రియం సెల్స్గా మారి అక్కడి నుంచి వీళ్ళకి అనేది వస్తుంటుంది అనమాట. మెన్సెస్ అనేది వేరే యూట్రస్లోనే కాకుండా ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ ఏవేవి ఉంటాయో అవి వేరే పార్ట్స్లో కూడా వస్తుంటాయి. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే కామన్
రీజన్స్ ఎండోమెట్రైటిస్కి. మెయిన్గా చెప్పాలంటే దీనికి జెనెటిక్ డిజార్డర్ అంటే జీన్స్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్లో లేదంటే వాళ్ళ సిబ్లింగ్స్లో ఎవరికన్నా ఉన్నా వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు. సో ఏజ్ పెరగడం అనేది, లేకపోతే ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్, తర్వాత ఒబేసిటీ, ఇవన్నీ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట ఈ డిసీజ్లో. ఓకే. అయితే ఈ డిసీజ్ ఉంది అనటానికి ఇప్పుడు జనరల్గా మీరు చెప్పినవన్నీ అందరిలో కొంతమందిలో తెలిసిపోతుంటుంది. రైట్. ప్రత్యేకించి ఇది ఉంది అని తెలుసుకోవడానికి ఇంకా సిమ్టమ్స్ ఏం ఐడెంటిఫై చేయొచ్చు సార్ రైట్. మనం? సో సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నంబర్ 1 సిమ్టమ్ వీళ్ళలో చూసేది ఏంటంటే మెన్సెస్ అప్పుడు హెవీ పెయిన్ ఉంటుంది. అంటే తట్టుకోలేని పెయిన్. మా దగ్గర కొంతమంది వస్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే సార్ పెయిన్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటారు, అంత పెయిన్ఫుల్గా ఉంటుంది. సో నార్మల్గా మెన్సెస్ అనేది పెయిన్ఫుల్, అవును. అది ఒక కొంతవరకు. వీళ్ళలో టూ మచ్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్లో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే నార్మల్ మెన్సెస్ పెయిన్ అనేది వీళ్ళకి పెయిన్ వచ్చింది అనుకోండి, కొంచెం ప్రెస్ చేసినా లేకపోతే టైట్గా ఏదైనా కట్టినా రిలీఫ్ ఉంటుంది. అవును. ఈ ఎండోమెట్రైటిస్ కేసులో ఏమవుతుందంటే టచ్ చేసినా కానీ లేకపోతే కట్టినా కూడా పెయిన్ డబల్ అవుతుంది. సో అంత సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. ఇది నంబర్ 1 సిమ్టమ్. ఓకే. నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ. వీళ్ళకు మ్యారేజ్ అయినా కూడా చాలా రోజులు పిల్లలు పుట్టకుండా ఉంటారు. థర్డ్ సిమ్టమ్ ఏంటంటే వీళ్ళలో డిస్పెరోనియా అంటాం. అంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్ చేసే ముందు, ఇంటర్ కోర్స్ చేసే టైంలో, ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత కూడా హెవీ పెయిన్ ఉంటుంది అనమాట. ఈ 3 సిమ్టమ్స్ మనకు ఉంటాయి. దీంతోపాటు సిక్లికల్ బ్లీడింగ్ అంటాం. సో మామూలుగా మెన్సెస్ వచ్చినప్పుడు వజైనాలో నుంచి బ్లీడింగ్ రావాలి. వీళ్ళలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ముక్కులోంచి రావడము, లేకపోతే కళ్ళల్లోంచి బ్లీడ్ రావడము, సో లేకపోతే బ్రెయిన్లో ఒక్కొక్కసారి హెమరేజెస్ రావడము. సో ఇవన్నీ కామన్గా మనము రెగ్యులర్గా చూసే సిమ్టమ్స్ ఈ ఎండోమెట్రైటిస్లో. ఓకే. అయితే వెంటనే మనము అంటే ట్రీట్మెంట్ చేసుకోవడం కన్నా ఇంట్లో మనం ఏ రకంగా అయినా కేర్ తీసుకునే ఛాన్స్ ఉందా సార్? రైట్. సో ఇంట్లో అనేది పెద్ద యూజ్ ఉండదండి దీంట్లో. కాకపోతే మనము కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. కొన్ని ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే మెయిన్గా ఒబేసిటీ. మీరు కన్నా లావుగా ఉంటే వెంటనే ఒబేసిటీ తగ్గించుకోవడానికి ఎక్సర్సైజులు చేయడము ఇవన్నీ చేయాలి ఫస్ట్ అది. సో మంచి డైట్ తీసుకోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటారో మీకు ఇటువంటివి రాకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. వచ్చినా కూడా మీరు బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా చాలామంది ఇంకో చేసే తప్పు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు హార్మోన్ మెడిసిన్స్ తీసుకుంటారు. రెగ్యులర్గా మేము చూసేది ఏంటంటే సార్ మాకు ఫంక్షన్ ఉంది, మేము తీర్థయాత్రలకు పోతున్నాం, లేకపోతే ఆ రథం ఉంది, ఈ రథం ఉంది, మేము మెన్సెస్ రాకుండా మెడిసిన్స్ తీసుకున్నాము. సో అది చాలా తప్పండి. దానివల్ల ఏమవుతుందంటే మెన్స్ట్రల్ సైకిలే డిస్టర్బ్ అవ్వడం. సో ఇది ఒకటి. ఇంకో వీళ్ళు చేసే పని ఏంటంటే మామూలుగా మనము మెకానికల్ కాంట్రాసెప్టివ్స్ అంటే కండోమ్ ఇవన్నీ మెకానికల్ కాంట్రాసెప్టివ్స్కి వస్తాయి. సో ఎప్పుడైతే వీళ్ళు హార్మోనల్ పిల్స్ తీసుకుంటారో అవన్నీ హార్మోన్స్. సో ఇవన్నీ మీ మెన్స్ట్రల్ సైకిల్తో మెడ్ల్ అయ్యి సో ఇవన్నీ. సో మెయిన్గా చేయాల్సింది ఇటువంటి మెడిసిన్స్ అన్ని తీసుకోకుండా న్యాచురల్గా ఉంటే చాలా తక్కువ ఉంటుంది ఛాన్స్ ఈ ఎండోమెట్రైటిస్ రావడానికి. ఓకే. మనము అంటే దీనికి హోమియోపతి సైడ్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది సార్? రైట్. హోమియోపతిలో మనకు సిమ్టమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరికైనా కూడా మనము ఈ కండిషన్ అంటే పెయిన్ఫుల్ కండిషన్. మనం వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా పెయిన్ తగ్గించగలుగుతాం. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇనీషియల్ స్టేజ్లో వీళ్ళకి కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ ఉంది, గ్రాస్ ప్యాథాలజీ ఉందంటే వీళ్ళకి ఏంటంటే సర్జరీ వరకు పోకుండా అవి క్యాన్సర్స్ వరకు మారకుండా సో మనము హోమియోపతి ట్రీట్మెంట్తోనే రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. సో మనం అలోపతి ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అలోపతిలో వీళ్ళకి మెయిన్ అండ్ ఫస్ట్ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. పెయిన్ కిల్లర్స్ వల్ల మనకు తెలుసు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఉన్న ప్రాబ్లమే పెయిన్ఫుల్ అంటే మళ్ళీ కడుపు నొప్పి రావడము, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ రావడము, నర్వ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ ఎక్కువైపోతాయి అన్నమాట. సో ఎంత తీసుకున్నా కూడా వీళ్ళకి అది జస్ట్ అప్పటి వరకే రిలీఫ్ ఉంటుంది కానీ పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. ఫుల్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో ఆ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఎఫెక్టివ్గా అంటే
చాలా స్పీడ్గా కూడా క్యూర్ చేసుకోవచ్చు. సో ఎఫెక్టివ్గా ఇవన్నీ చాలా తక్కువ ఖర్చుతో మనం హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. అయితే అంటే పర్మనెంట్‌గా మనకు ఆ పెయిన్ రాకుండా ఉండడానికి ఇది ఇష్యూ మొత్తం క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. వెరీ హై ఛాన్స్. ట్రీట్మెంట్ అనేది ప్రాసెస్ ఎన్ని మంత్స్ ఉంటుంది సార్? రైట్. సో అది స్టేజ్ని బట్టి ఉంటుందండి. సో ఇనీషియల్ స్టేజ్ అనుకోండి, సో మనకు దీంట్లో స్టేజెస్ ఉంటాయి. ఈ ఎండోమెట్రియల్ పీసెస్ ఉంటాయి కదా, అవి సూపర్ఫిషియల్గా ఉందా, లేకపోతే చాలా డీప్గా వెళ్ళిందా, అక్కడ సిస్ట్ ఏమన్నా ఫామ్ అయిందా, సిస్ట్ నుంచి క్యాన్సర్గా మారిందా, సో వేరే పాథాలజీస్ ఏమున్నాయి, ఆ పేషెంట్ ఏజ్ ఎంత, లేకపోతే ఆమె ఎర్లీ మెనార్కీ ఎప్పుడైంది, సో మెనోపాజ్ స్టేజ్లో ఉందా, లేకపోతే ఒబేసిటీ ఉందా, స్మోకింగ్ అలవాటు ఉందా, ఆల్కహాల్ అలవాటు ఉందా, స్ట్రెస్ ఉందా లైఫ్లో, నిద్ర ఎలా ఉంది. సో ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. నార్మల్గా ఏంటంటే ఎర్లీ స్టేజ్లో అయితే కంప్లీట్గా రివర్స్ అవుతుంది ప్యాథాలజీ అంతా. లేట్ స్టేజ్లో ఏమవుతుందంటే మనము చెప్పలేము. సో కాకపోతే ఇంప్రూవ్మెంట్ అయితే తప్పకుండా, ఏ స్టేజ్లో ఉన్న ఇంప్రూవ్మెంట్ అయితే తప్పకుండా ఉంటుంది. సో మనము రిజల్ట్ అనేది మనము కొంతమందిలో 1 వీక్లోనే చూడొచ్చు, కొంతమందిలో 1 మంత్ టు 1.5 మంత్, మ్యాక్సిమం 2 మంత్స్లో మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఆన్ అన్ యావరేజ్ అందరికీ 15 days to 1 month, ఒక 2 cyclesలో వాళ్ళకి చేంజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే. అయితే ఈ ఇష్యూని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, ట్రీట్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల కానీ ఫర్దర్గా మనం ఏం ఫేస్ చేయొచ్చు సార్ ఇష్యూస్? సో మెయిన్గా దీంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే మనము పర్మనెంట్గా, సో ఇనిషియల్ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి, సో మనము అడ్హెషన్స్ అంటాం. అడ్హెషన్స్ అంటే నార్మల్గా మన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ సపరేట్గా ఉంటాయన్నమాట. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఈ ఎండోమెట్రియల్ పీసెస్ అక్కడ ఉండడం వల్ల కొన్ని ఆర్గాన్స్ అతుక్కుంటాయన్నమాట. అతుక్కోవడం వల్ల, సో మెయిన్గా ఓవరీ అతుక్కునింది అనుకోండి, ఓవరీ షేప్ మారడం, యూట్రస్ షేప్ మారడం, ఈ షేప్ మెకానికల్గా ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో, సో మళ్ళీ మనము సర్జరీ చేసి ఓపెన్ చేయాల్సి వస్తుంది అవన్నీ. అంతేకాకుండా మనం చాక్లెట్ సిస్ట్ అంటాం. చాక్లెట్ సిస్ట్ అంటే ఈ ఎండోమెట్రైటిస్ అనేది ఓవరీ పైన పడింది అనుకోండి, అక్కడ డీప్గా వెళ్ళి ఒక సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో అది చాలా పెయిన్ఫుల్ సిస్ట్. అదే కాకుండా ఒక్కొక్కసారి అది క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. అందుకు సో నెగ్లెక్ట్ చేయకుండా ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనం ఎండోమెట్రైటిస్కి, సో అంత ప్రోగ్నోసిస్ బాగుంటుంది, కాంప్లికేషన్స్లో కూడా వెళ్ళకుండా ఉంటుంది. ఓకే. అయితే సార్ హోమియోపతి అనగానే కొంచెం స్లోగా రిజల్ట్ ఉంటుంది. ఇది మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కొన్ని ఫుడ్ వైజ్ కానీ వేరే వైజ్ కానీ జాగ్రత్తలు తీసుకోవాలి అంటుంటారు. అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారా సార్? ఫస్ట్ హోమియోపతి అంటే స్లో అనేది ఒకప్పుడు ఉండిందండి, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మనకు లేటెస్ట్ రీసెర్చ్ జరిగింది. సో చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి. కాబట్టి ఈ డిసీజ్ని ఎలా ట్రీట్ చేయాలో అలానే ట్రీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, సో నేను టైం తీసుకుంటానంటే కుదరదు. సో మోకాలు నొప్పులు కానీ ఇట్లా ఉంటాయి, ఎండోమెట్రైటిస్లు కానీ ఏంటంటే వీళ్ళకి ఒక రోజులో వచ్చినవి కాదు. సో ఈ ఎండోమెట్రైటిస్ రావాలంటే వీళ్ళకి కనీసం 10 years నుంచి ఆ పాథాలజీ జరిగి ఉండాలి. సో అవన్నీ మనం ఒకటే రోజులో రివర్స్ చేయలేం. సో ఇటువంటి దాంట్లో ఏమవుతుందంటే మనం పెయిన్ ఇమీడియట్గా తగ్గియగలం. సో అలోపతిలో ఏంటి, వాళ్ళకి పెయిన్ కిల్లర్ తప్ప ఏం లేదు, పెయిన్ కిల్లర్లు లేకుంటే హార్మోన్స్. సో ఈ హార్మోన్స్ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏంటంటే ఈ పెయిన్ ఇమీడియట్గా తగ్గిస్తాం, కాకపోతే లోపల ఏదైతే ప్యాథాలజీ ఉందో ఆ ప్యాథాలజీ రివర్స్ చేయడానికి టైం పడుతుంది మనకు. ఇంటెస్టైనల్ అడ్హెషన్స్ ఉన్నాయి, ఒక్కొక్కసారి అవి ఏంటంటే మెడిసిన్స్తోనే వస్తాయి. సో దానికి టైం పడుతుంది. సో ఆల్రెడీ సిస్ట్లు ఫామ్ అయినాయి, దానికి టైం పడుతుంది. కాబట్టి ఈ సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది ఈజీగా ఇస్తాం. ఈ ప్యాథాలజీ మీకు ఆల్రెడీ ఒక 10 years నుంచి వచ్చింది కాబట్టి అది రివర్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అంతే తప్పితే మెడిసిన్స్ యాక్ట్ అనేది స్లోగా ఉండదు. ఇంకోటి మనకు హోమియోపతి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి పథ్యము ఉండదు. హోమియోపతి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం పథ్యం ఏముంటుందంటే హోమియోపతిలో ఈ మెడిసిన్ వేసుకునే 10 minutes ముందు 10 minutes తర్వాత ఏం తినద్దు తాగద్దు అంటాం. అదొక పథ్యం ఉంటుంది కొన్ని మెడిసిన్స్కి. కొన్ని మెడిసిన్స్కి ఏం చెప్తామంటే ఒక మెడిసిన్ ఇస్తాము, సో ఒక 1 or 2 days ఎక్కువ ఘాటు పదార్థాలు కానీ లేకపోతే పచ్చి ఆనియన్ కానీ లేకపోతే కర్పూరం స్మెల్ కానీ స్ట్రాంగ్ స్మెల్స్ కానీ చూడొద్దంటాం. అది 1 or 2 days. ఓకే. అంతే తప్పితే ఇంతకు మించి ఎటువంటి పథ్యాలు ఉండవు. సో వాళ్ళకు ఈ డిసీజ్కి సంబంధించిన పథ్యాలే ఉంటాయి. ఏమంటే రెగ్యులర్ జనరల్ హెల్త్ కోసం, సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, జనరల్ హెల్త్ కోసం లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, అది జనరల్గా. స్లీప్, మంచిగా నిద్రపోండి, అదొక జనరల్. తర్వాత స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండండి, ఇది కూడా జనరల్గా ఉంటాయి తప్పితే
కొన్ని డిసీజ్ స్పెసిఫిక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కండిషన్లో ఏమవుతుందంటే చాలా లావుగా ఉంటారు. సో మీరు తగ్గించుకోండి, వెయిట్ తగ్గించుకోవడానికి చేయండి అని చెప్తాం తప్పితే హోమియోపతి మెడిసిన్ వాడడం వల్ల అంటూ స్పెషల్గా ఏ డైట్ కానీ లేకపోతే ఏ రిస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.